ఓం శ్రీ సాయిరామ్. జై శ్రీరామ్, జై వీరాంజనేయ. శ్రీ దాశరథి శతకంలోని పద్యాలను చూద్దాం. శ్రీదశనందనాది ముని సేవిత పాద దిగంత కీర్తి సంపాద సమస్త భూత పరిపాల వినోద విషాదవల్లికాచ్ఛేద ధరాధినాథకుల సింధు సుధామయ పాద నృత్తగీతాది వినోద భద్రగిరిదాశరథీ కరుణాపయోనిధి. సనకాది మునుల చేత ధ్యానించబడే పాదం. ఈ సమస్త విశ్వంలో ఉన్న సమస్త లోకాల చేత ధ్యానించబడే పాదం. సమస్త లోకాలను పాలించే పాదం. సమస్త జీవుల యొక్క విషాదాన్ని తొలగించి ఆనందాన్ని ప్రసాదించగల పాదం. సమస్త రాజుల చేత పూజింపబడే పాదం. మంచి సంగీత, సాహిత్య, నృత్య, వినోద వల్లరితో ఆనందించగలిగినటువంటి రామభద్రుడికి నమస్కరిస్తున్నాను. భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. మనని ఎప్పుడు డిస్టర్బ్ చేసేది ఏంటంటే ఈ సెల్ ఫోనే. 24 గంటలు దీన్ని తొందరగా ఏదో ఒక నిర్ణయం చేసుకొని వదిలించుకోకపోతే కష్టం. మీరైనా సరే వారానికి కనీసం 2 రోజులు సెల్ ఫోన్లు ముట్టుకోను అని చెప్పి నియమం తీసుకోవాలని మనసులో కోరిక వస్తూ ఉంది. బాబాగారు ఇస్తూ ఉన్నాడు. వారానికి 2 రోజులు సెల్ ఫోను అసలు ముట్టుకోకూడదు. వీలైతే మీరు కూడా ఆ నియమం పెట్టుకోండి. చాలా టైం దొరుకుతుంది. మనసు చాలా ప్రశాంతతను పొందుతుంది. ఆర్యులకెల్ల మ్రొక్కి వినతాంగుడనై రఘునాథ భట్టరాచార్యుల కంజలేత్తి కవి సతములన్ వినుతుంచి కార్య సౌకర్యమెలర్ప ఒక్క శతకంబనగూర్చి రచింతు నేడు తాత్పర్యమునన్ గ్రహింపుమిది దశరథీ కరుణాపయోనిధి. ఆర్యులకెల్ల మొక్కి అంటే కీర్తివంతులైన ధర్మాత్ములైన పెద్దలకు నమస్కరించి, వినయముతో నమస్కరించి, శ్రీ రఘునాథ భట్టరాచార్యుల కంజెలెత్తిన కవిసత్తములను, రఘునాథ భట్టాచార్యులు ఆచార్యులు, మరి వారి గురువుగారేమో, వారికి నమస్కరించి కవిసత్తములను పేరెన్నికగలిగినటువంటి మహాకవులందరికీ కూడా నమస్కరించి శ్రీరామచంద్రుని మీద ఒక శతకాన్ని రాయ సంకల్పించుకున్నాను. దయచేసి దీనిని గ్రహించవలసిందిగా, ఈ కార్యం నిర్విఘ్నంగా కొనసాగించేలా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దాశరథి కరుణాపయోనిధి అన్నాడు. మసకుని రేగుబండ్లకును మౌక్తికముల్ వెలవోసినట్లు దుర్వ్యసనము జంది కావ్యము దురాత్ములకిచ్చితి మోసమయ్యే నా రచనకు భూతవత్తి సుకరంబుగజేకురునట్లు వాక్సుధారసములు చిల్క పజముఖ రంగమునందు నటింపవయ్య సంతసమును జంది భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. రేగి పండ్ల కోసము ముత్యాలను అమ్ముకున్నట్టుగా నీ విలువైన కావ్య రచనను ఇతరులకు అంకితం ఇచ్చే ప్రయత్నం చేశాను. చేశాడు పాపం. ఎప్పుడన్నా
మోసపోయానయ్యా. అందుకని ఈ రచనను ఆనందకరంగా, అర్థవంతంగా, వాక్సుధారసము చిల్క నా వాక్కులో నుంచి మధురమైన, మనోహరమైన పదములు వచ్చునట్లు ఆశీర్వదించయ్యా. ఈ రచనను అద్భుతంగా పూర్తి చేసేలా ఆశీర్వదించవయ్యా. భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అని రామభద్రుణ్ణి కంచర్ల గోపన్న మంత్రి ప్రార్థిస్తున్నాడు. ఓం శ్రీ సాయిరామ్.